ఈ పరిశుద్ధ దినానికి దేవుడు మనకిచ్చిన వాక్య భాగము బైబిల్లోని 7 రకాల చెట్లు, వాటి ఆత్మీయ అర్థాన్ని ధ్యానించుకుందాం. బైబిల్లో 7 చెట్లు, వాటి యొక్క ఆత్మీయ అర్థం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దేవుడు మానవుణ్ణి చెట్టుతో పోల్చారు. చెట్టు మానవునికి సూచనగా ఉన్నది. అంతేకాదు, ప్రభువారు కూడా నేను నిజమైన ద్రాక్షావల్లి చెట్టునన్నాడు. మనిషి చెట్టు జీవితానికి పోల్చబడింది. కాబట్టి మానవుడు బైబిల్లో చెప్పబడిన కొన్ని చెట్లను పోల్చుకొని బహు జాగ్రత్తగా బ్రతకాలి. ఆమేన్. కొన్ని చెట్లు భూమి మీద కూడా పనికిరాని చెట్లు ఉంటాయి. అవి ఎవరికి పనికిరావు. కొన్ని చెట్లు చాలా ఫలభరితమైనటువంటి చెట్లుగా ఉంటాయి. వాటి ద్వారా చాలా మేలు ఉంటుంది. అలాగే భూమి మీద కొంతమందితో ఎవరికి ఉపయోగం ఉండదు, పనికిరాని మనుషులు ఉంటారు. అయితే దేవునిలో ఆ పనికిరాని మనుషులు కూడా పనికొచ్చేవారిగా దేవుడు చేయగలడు. ఆమేన్. అయితే వారు దేవుని యొద్దకు రావాలి, దేవుణ్ణి గుర్తెరగా. అందుకని బైబిల్లో ఉన్న 7 చెట్లు, వాటి ఆత్మీయ స్థితి, లేక బైబిల్లో ఉన్న 7 రకముల చెట్లు ఆత్మీయ అర్థం ధ్యానం చేసుకుందాం. చూడండి, మొదటిది ప్రభువు దర్శించిన చెట్టు. ఆమేన్. ప్రభువు దర్శించిన చెట్టు. చూడండి, మత్తయి సువార్త 21వ అధ్యాయము 18, 19 వచన. ఉదయమందు పట్టణమునకు మరలా వెళ్ళుచుండగా ఆయన ఆకలి కొనెను. అప్పుడు త్రోవ ప్రక్కన ఉన్న అంజూరపు చెట్టును చూసి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప ఏమీ కనబడలేదు. మార్కు సువార్త 11వ అధ్యాయం 13వ వచనం. మార్కు 11:13. మరనాడు వారు బేతనియ నుండి వెళ్ళుచుండగా ఆయన ఆకలి కొని ఆకులు గల ఒక అంజూరపు చెట్టుకు దూరము నుండి చూసి దాని మీద ఏమైనాను దొరుకునేమో అని వచ్చెను. దాని యొద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరేమీ కనబడలేదు. ఈ చెట్టుకు ఇంకో పేరు కూడా పెట్టొచ్చు. ఏంటో తెలుసా? ఆకులు తప్ప ఫలములు లేని చెట్టు. ఆకులు తప్ప ఫలములు లేని చెట్టు. ఇంకా శ్రేష్టమైన పేరేంటంటే ప్రభువు దర్శించిన చెట్టు. ఎవరు దర్శించారు? ప్రభు. నేను ముందుగానే చెప్పాను, విశ్వాసి జీవితాన్ని చెట్టుతో పోల్చడం జరిగింది. చెట్టు విశ్వాసికి సాదృశ్యంగా ఉన్నది. కాబట్టి ప్రభు అట త్రోవ పక్కన పోతూ ఆకలిగొని ఆ త్రోవ పక్కనే ఉన్న ఆకులు కలిగిన అంజూరపు చెట్టు యొద్దకు వెళ్ళాడు. వెళితే చూస్తే ఆకులు తప్ప వాటి దగ్గర కాయలేమీ లేవు. సహజంగా అంజూరపు చెట్టుకున్న లక్షణం ఏంటంటే ఆకులుంటే ప్రతి ఆకు దగ్గర కాయ ఉంటుంది. ఆమేన్. చెట్టు కొమ్మకు ఎన్ని ఆకులు ఉంటాయో అన్ని కాయలు ఉంటాయి. ఆకులుంటే కాయలు ఉంటాయి. ఇది అంజూరపు చెట్టు యొక్క లక్షణం. కానీ ప్రభువు దర్శించాడే చెట్టు. ఆ చెట్టుకు ఆకులు ఉన్నాయి కానీ కాయలు లేవు. ఎవరు వచ్చారు ఆ చెట్టు దగ్గరికి? యేసు ప్రభు వారు వచ్చారు. ప్రభువు దర్శించినటువంటి చెట్టు అది.
ఆయన కూడా ఆకలిగొని అటు చూసేసరికి ఆ చెట్టుకు ఆకులున్నాయి. ఆకులున్నాయి కాబట్టి ఏముంటాయి అనుకున్నాడు? కాయలు ఉండాలి. కనుక ప్రభు ఆకులున్నాయి కాయలుంటాయని అక్కడికి వచ్చేసరికి కాయలు లేవు. ఈ చెట్టు ఎలాంటిదంటే చూడడానికి ఏముండాలో ఏం కనపడాలో అవి కనపడుతున్నాయి. కానీ దగ్గరికి వచ్చి చూస్తే ఉండవలసినవి లేవు. కొందరి జీవితాలు ఇలా ఉంటాయి. చూడటానికి పైకి బాగానే ఉంటారు, చాలా మంచోళ్ళలాగా కనబడతారు, ఏం పర్లేదు వీళ్ళు మంచోళ్ళు అనేటట్టు ఉంటారు. కానీ వారి ఆత్మీయ జీవితంలో ఫలాలు ఉండవు. ఏముండవు? ఫలాలు అంటే కాయలు ఉండవు. కాయలు ఉన్నట్టుగానే ఆకులు ఉంటాయి. చూడండి, బైబిల్లో మనం చూస్తే మత్తయి సువార్త 23వ అధ్యాయం 23వ వచనం. మత్తయి 23:23. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రముల ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెడుతున్నారు. వీళ్ళు పరిసయ్యులు, శాస్త్రులు. ఆనాటి కాలంలో పరిసయ్యులు, శాస్త్రులు ఉండేవారు. అంటే దేవుని మందిరములో వాక్యం చెప్పేవాళ్ళు, బోధించేవాళ్ళు, అలాగే నీతి సూత్రాలు బోధించేవాళ్ళు. వీళ్ళందరూ ఒక తెగ ఉంది, పరిసయ్యులు, శాస్త్రులని. వీళ్ళట పుదీనాలోను సోపులోను జీలకర్రలోను దశంభాగం ఇస్తారు. పుదీనా ఎంత తెచ్చుకుంటాం మనము? అమ్మా గంపడు తెస్తామా? తేమ, కొంచెము తెచ్చుకుంటాం. జీలకర్ర ఎంత ఉంటుంది మీ ఇంట్లో? కేజీ ఉంటుందా? ఉండదు, కొంచెం ఉంది. అందులో కూడా దశంభాగం ఇస్తారంట. ఆమె దీంట్లో పుదీనాలో, జీలకర్రలో, సోప్ అంటే అన్నం తిన్న తర్వాత నోట్లో వేసుకుని వాటిల్లో కూడా దశంభాగం ఇస్తారంట. కానీ అసలైన ఉన్నవే ఏంటవి? కనికరము, ప్రేమ, దయ, ఇవనేవి విడిచిపెట్టేశారు. అసలు ఉండాల్సినదేంటివి? విశ్వాసము, కనికరము, ప్రేమ ఉండాలి. అవి మాత్రము లేవంట, వాటిని విడిచిపెట్టారు. ఏమున్నాయి వీళ్ళ దగ్గర? పుదీనాలో, జీలకర్రలో దశంభాగము. చాలా మంది అట్ట అనుకుంటారు, మేము గుడిలో చంద ఎక్కువ ఇస్తున్నాం, ఇంకా చాలు. ఎవడికి కావాలి నీ చంద? యేసు ప్రభు ఏమన్నా భిక్షగాడా? చెప్పండి, కాదు. ఆయన ఏమైనా లేనివాడా? కాదు. నువ్వు కానుకిస్తే సరిపోద్దని అనుకుంటే చాలా ప్రమాదం. దేవునికి కావలసింది నీ కానుక. చెప్పాలి, నీ కానుక నీ హృదయము కావాలి, నీ యొక్క జీవితం కావాలి. నువ్వు మారాలి, మారు మనసు పొందాలి, నీలో కనికరం ఉండాలి, దయ ఉండాలి, విశ్వాసం ఉండాలి. అది లేకుండా నువ్వు ఎంత కానుకిచ్చినది దేవునికి ఇష్టమో కాదు. కనికరం ఉండాలి, దయ ఉండాలి, విశ్వాసం ఉండాలి. ఈ శాస్త్రులు పరిసయ్యులట చూడటానికి అన్నిటిలో దశంభాగం ఇస్తున్నారు. వేటిలో? చివరకు పుదీనాలోనో జీలకర్రలో కూడా. కానీ కనికరము, విశ్వాసము వీటిని విడిచిపెట్టారు. అచ్చం ఆకులుండి కాయల్లేని చెట్టులాగా ఉన్నారు. ఆమె ఎలా ఉన్నారు వీళ్ళు? పైకి చూడటానికి దశంభాగం ఇస్తుండ్రు, పైకి చూడటానికి దేవునికి కానుకిస్తున్నారు. అసలు ఉండవలసిన విశ్వాసము లేదు, కనికరము లేదు. దేవునికి కావలసింది ప్రేమ, దయ, కనికరము, జాలి, విశ్వాసము. ఇవేమీ లేకుండా నువ్వు దశంభాగం ఇస్తే అది దేవునికి ఇష్టము కాదు. ఒక చెట్టుకి ఏముండాలండి? కాయలా, ఆకులా? చెప్పండి.
కాయలు లేకుండా ఒట్టి ఆకులుంటే తింటవా? ఆకుల్ని తింటవా? తినవు. వినపడుతుందా? చివరి వాళ్ళకి కాయలు తింటవా, నువ్వు ఆకులు తింటవా? ఎవరు ఆకులు అంటారు? ఉంటారు అట్టాటి వాళ్ళు కూడా ఆకులు తిన. ఆకులు ఎవరు? అసలు ఆకులతో మనకు పనే ఏం కావాలి? మనకు చెట్టు ఉంటే చెట్టు వేసుకునేది ఎందుకు? గమనించండి, ప్రతి విశ్వాసి జీవితంలో ఆకులు ఉన్నా లేకపోయినా ఉండాల్సింది ఏంటివి? ఫలాలు, ఆత్మీయ ఫలాలు. ఆత్మ ఫలాలు చదవండి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19 కాడ నుంచి ఉంటాయి చూడండి. 22 ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశ. ఇవన్నీ ఆత్మ ఫలాలు. ఆమె ఒక ఆత్మ కలిగినోడి దగ్గర ఉండే ఫలాలు. చెట్టుకు కాయలు ఎలాగుంటాయో చెప్పండి, విశ్వాసులో ఈ ఆత్మ ఫలాలు ఉండాలి. నీ దగ్గర ప్రేమ లేదు, మందిరానికి ఎన్ని రోజులు వచ్చిన ఫాయిదా ఏముంది? ఉపయోగం ఏముంది? నీ దగ్గర దయ లేదు, కనికరము లేదు, విశ్వాసము లేదు, ఎన్ని రోజులు నువ్వు మందిరానికి వచ్చినా ఉపయోగము. ఆత్మ ఫలాలు ఉండాలి. కాయలు లేకుండా ఎన్ని ఆకులున్నా చెట్టు వల్ల ప్రయోజనము లేదు. ఇప్పుడు ఎవరికి వాళ్ళం ప్రశ్నించుకోవాలా? నువ్వు ఆకులు కలిగిన చెట్టువా లేక కాయలు కలిగిన చెట్టువా? ఆకులు కలిగిన చెట్టు దేనికి పనికిరాదు. నువ్వు కాయలు ఉండాల నీలో. ఏం కాయలు? ప్రేమ, దయాళత్వము, కనికరము, జాలి. చూసారా ఎంత అద్భుతమైన మర్మమో ఇది. ప్రభు అట్టి చెట్టును దర్శించాడు. ఆకులున్నాయి, కాయలుంటాయి అనుకుని వస్తే కాయలు. మందిరానికి వస్తున్నారు, వీళ్ళ దగ్గర ప్రేమ ఉంటుందంటే ప్రేమ లేదు. మందిరానికి వస్తున్నారు, వీళ్ళ దగ్గర విశ్వాసం ఉంటుందంటే విశ్వాసము. ఇలా విశ్వాసం ఉండాలి, ప్రేమ ఉండాలి, దయాళత్వం ఉండాలి. ఇవి ఆత్మ ఫలాలు. ప్రభు ఆ చెట్టుని ఎలా దర్శించాడు? జాగ్రత్తగా వినండి. మనల్ని కూడా చెప్పాలి, మనల్ని కూడా దర్శిస్తూ ఉన్నాడు. మనల్ని కూడా దర్శిస్తున్నాడు. ఒక ఆమె రోజు ప్రార్థన చేసేదంట, ప్రభువా ఒకసారి మా ఇంటికి రాయ్యా. ఆమె మా ఇంటికి ప్రభువుని అడుగుతా ఉంది. ప్రేమ కలిగిన దేవుడు ఒకరోజు ఆమెకు చెప్పాడంట, కుమారి, నా కుమారి, రేపు నీ ఇంటికి నేను వస్తున్నా. చెప్పలేనంత ఆనందం వచ్చింది. ఎవరు వస్తున్నారు ఇంటికి? దేవుడు వస్తున్నాడు. ఆయనే చెప్పాడు. వచ్చేసరికి మరుసటి రోజు అయిపోయింది. ఇల్లంతా శుభ్రపరుచుకుంది, చుట్టాలను పిలుచుకుంది, సంఘంలో చెప్పింది, అందరికీ చెప్పింది. మంచిదే. ఉదయం నుంచి మంచి భోజనం సిద్ధపరిచి చూస్తా ఉంది. 10ంటికి ఒక ఆయన, చెమ్మ దూర ప్రాంతము నుండి వస్తున్నాను, నాకు కొంచెం అన్నము పెట్టమన్నా. అన్నం లేదు, గిన్నం లేదు, పోవాయా, ఈరోజు మా ఇంటికి యేసు ప్రభు వస్తున్నాడు. పెట్ల. 11ంటికి ఇంకొక ఆమె వచ్చింది. అమ్మ సన్నపిల్ల తల్లినమ్మ, ఆకలి అవుతుంది, అంత అన్నము పెట్టమని. ఈరోజు పెట్టాను, వెళ్ళు మా ఇంటికి. చెప్పడం నోర్లు ఉన్నాయా లేదా? యేసు ప్రభు వస్తున్నాడని చెప్పి 1 గంటకు సరిగ్గా ఒక కుష్టి వ్యాధిగ్రస్తుడు వచ్చాడు. ఎవరు? ఉండి చెయ్యి ఉండి లేకుండా అలా వణికిపోతూ, అమ్మా కొంచెం అన్నం. అన్నం లేదేం లేదు, సరే ఒక దుప్పటి అమ్మా, చలికి వణుకొస్తా ఉంది, కప్పుకుంటా. ఒక దుప్పటి. ఏమి ఇచ్చేది లేదు, వెళ్ళు యేసు ప్రభు వస్తాడు. సాయంకాలం అయింది, మధ్యరాత్రి అయింది, అల్లాడిపోయింది, ప్రభువు మీద అలిగింది, అలాగే పడుకుంది. తెల్లవారుజాము 3ంటికి లేచి మళ్ళీ ప్రార్థన చేస్తుంది, ప్రభువా నువ్వు వస్తానని చెప్పావు, నువ్వు అబద్ధం ఆడేవాడివి కాదు. మరి ఎందుకు రాలేదు ప్రభువా? నేను అన్నం వండి పెట్టా, మంచి మంచి తిండి చేసి పెట్టా, పిండి వంటలు చేసి పెట్టా, నువ్వు వస్తే పెడదామని.
నా కుమార్తె నేను 3 మార్లు వచ్చా. చప్పట్లు కొట్టి ప్రభును మహింపరచాలి. ఎన్ని మార్లంట? 3 మార్లు వచ్చా. అదేందయ్యా, నువ్వు వస్తే నాకు కనపడతావు కదా, నువ్వు వస్తే నేను వదిలిపెడతానా? నీ కొరకే నేను ఎదురు చూస్తున్నాను, చుట్టాలందరూ వచ్చారు, నువ్వెప్పుడు వచ్చావయ్యా? యేసు ప్రభు తీర్పు దినాన అడుగుతాడట, ఈ నా సహోదరులలో ఒకరికి నీవు చేశావు గనుక నాకు చేసినట్టే. మొదటగా ఆకలి వచ్చానమ్మా, నువ్వు పెట్టలా. ఇంకొక స్త్రీ వచ్చిందమ్మా ఆకలి, ఆమెకు పెట్టలా. కుష్టి వ్యాధిగ్రస్తుడు వచ్చాడు, వాడికి దుప్పటి కూడా ఇవ్వాల. ఏం చేసుకుంటాం అమ్మా? యోహాను రాసిన పత్రికలు ఏముందో తెలుసా? నీకు కనబడే సహోదరుని నువ్వు ప్రేమించకపోతే, యేసు ప్రభు ఎంత బాగా చెప్పాడో చూడండి. నీకు కనబడే సహోదరుణ్ణి ప్రేమించకపోతే కనబడని దేవుణ్ణి నువ్వేం ప్రేమిస్తావు? ఆమె ఎంత బుద్ధి వచ్చే మాటలో చూడివి, ఎంత బుద్ధి వచ్చే మాటలో. ప్రభు బిడ్డలమైన మనం బుద్ధి తెచ్చుకోవాలి. ప్రభువు నిన్ను చెప్పాలి దర్శిస్తాడు, ప్రభువు నిన్ను చూడడానికి వస్తాడు. ఆ చెట్టు దగ్గరికి ఎలా వచ్చాడో నీ దగ్గరికి కూడా అలాగే. ఎందుకు? ఆత్మ ఫలాలు ఉన్నాయేమో చూద్దామని నీ దగ్గరికి వస్తాడు. వచ్చినప్పుడు నీ దగ్గర ఒక్క కాయ కూడా లేకపోతే ఆయన ఏం చేస్తాడో తెలుసు? వెంటనే ఆ చెట్టును నువ్వు ఎన్నడికి కాయకుందువుగా అన్నాడు. చూసారా? అంటే శాపం. శాపం మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఉంది. నేను ఆకలి గొంటిని, మీరు నాకు ఆహారము పెట్టలా. నేను దప్పిగొంటిని, మీరు నాకు దాహమునకు ఇవ్వలా. చూసారా? నేను అమ్మా పరదేశిన యొత్తిని, నన్ను మీరు చేర్చుకోవాల. నేను చెరసాలలో ఉంటిని, నన్ను మీరు చూడలా. చూసారా? ఇవన్నీ ఉండాలి. ప్రభు దగ్గరికి రావాలి, ఆయన నీ దగ్గరికి వచ్చునుగాక. ఇవేమీ లేకుండా, ఇవేవి చేయకుండా ఆకలితో వ్యధనందగా, దాహముతో తప్పించగా, ఆకలితో వ్యధనందగా, దాహముతో తప్పించగా, రోగముతో కృషించగా, రోగముతో కృషించగా, నన్ను చేర్చుకొనలేదు నీవెందుకు? నన్ను చేర్చుకొనలేదు నీవెందుకు? అని యేసుడు నిన్నడిగిన ఏమందువు? అని యేసుడు నిన్నడిగిన ఏమందువు? న్యాయాధిపతి అయిన దేవుడు నిన్ను తీర్పు తీర్చేటి వేళలో ఏ గుంపులో నీవుందో యోచింపుమో ఓ క్రైస్తవ. ప్రభు నిన్ను దర్శిస్తాడు. ఏ పరిస్థితుల్లో అమ్మా? శ్రమల్లో ఉన్నప్పుడు, శోధనల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, అంతేకాదు అన్ని హాయిగా ఉన్నప్పుడు కూడా ప్రభువు నిన్ను దర్శిస్తాడు. ఈ చెట్టును దర్శించాడు. చెట్టు దగ్గర ఆకులు తప్ప కాయలు. లూకా సువార్త 18వ అధ్యాయం చూడండి, 12వ వచనం. లూకా సువార్త 18:12. వారమునకు 2 మార్లు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుతున్నాను. ఇది ప్రార్థన ఒక ఆయనకి. ఏంటిదమ్మా ఇది? అయ్యా నేను వారానికి 2 రోజులు ఉపవాసము అంటే ప్రభువుకు తెలియదా? చెప్పండమ్మా,
తెలుసుకు నువ్వు అదే ప్రార్థన. నేను నా సంపాదన అంతటిలో దశంభాగం ఇస్తున్నా చెబుతున్నాడు ప్రభువుకు. ఇదే వీటిని ఏమనాలో తెలుసా? కాయల్లేని చెట్టు. ఏమున్నాయి? ఆకులు. వారానికి 2 రోజులు ఉపవాసం, అది కనపడేది ఆకులు లాంటిది. దశంభాగం ఇచ్చేది ఆకులు లాంటిది. ప్రభువుకు కావలసింది ఆకులు కాదు. చెప్పాలి, ఏముండాలి? కాయలు ఉండాలి. కాయలు ఉండాలి. ప్రియులరా, దేవుడు దర్శించిన చెట్టు శాపం తెచ్చుకుంది. జాగ్రత్త. దేవుడు ఒకవేళ నిన్ను నన్ను దర్శిస్తే శాపము తెచ్చుకునే వారముగా ఉండకూడదు. ఆమె అయితే ఏం చెయ్యాలయ్యా? పై ఆకులు కనపడే పనులు కాదు, కనబడని ఫలాలు ఉండాలి. ఆత్మీయ ఫలాలు ఉండాలి. ఆత్మ ఫలాలు ఉండాలి. పైకి కనబడేవి దేవుడు కోరుకోవట్లా. దేవుడు కోరుకునేది ఆత్మ ఫలాలు. ఆమె ఆత్మ ఫలాలు కలిగి ఉంటే దేవుడు నిన్ను నన్ను దర్శించి సంతోషిస్తాడు. ఆమె నువ్వు నీ కుమారునికి పెళ్లి చేసావనుకో, పెళ్లి చేసిన తర్వాత ఆ యొక్క కోడలు కుమారుడు సంతోషంగా 1 సంవత్సరం 2 ఏళ్ళు 3 ఏళ్ళు మనకు కూడా సంతోషమే. ఇక 5 ఏళ్ళు 6 ఏళ్ళు 10 ఏళ్ళు సంతోషము ఉంటుందా? ఏయి కాయలేయి, ఆకులు బాగానే ఉన్నాయి, కాయలు మాకు తిక్కలక్కుంది దొనకొండలో పెద్దేగమ్మ. ఆమెకు కూడా అంతలా మర్మం తెలిసింది. ఒకరోజు నా దగ్గరికి వచ్చి, చిన్నోడా నా కోడలకి ఇడాకులు ఇవ్వాలి. ఏ ఆకులు? ఇడాకులు. ఎందుకమ్మా? ఏందమ్మా అంటే, దానికి అసలు పిల్లలు లేరురా. 5 ఏళ్ళు అయింది పెళ్ళయ్యి, పిల్లలు లేరు. 6 ఏళ్ళు అయింది పెళ్ళయ్యి, 7 ఏళ్ళు అయింది పిల్ల. ఎందుకు? అది గొడ్డు పోద్ది. ఈరోజు ఉదయం నేను అది గొడవ ఆడుకుంటే నీకంటే నేను బెటరే, నలుగురిని అన్నా అని చెప్పినా చూసావు, తిక్క ఆమెకు కూడా అర్థమైంది. ఏముండాలని? ఫలాలు, కాయలు. కాయలు ఉండాలి. చెట్టు కాయలు ఎంతో, విశ్వాసికి ఆత్మ ఫలాలు అంతా. ఆమె మరి నీ దగ్గర ఉన్నాయా? ప్రభువు నిన్ను దర్శిస్తే కాయలు లేకపోతే ఆ చెట్టుని ఏం చేశాడు? నిన్ను కూడా అదే చేస్తాడు. జాగ్రత్త. పైన కనపడేవి వద్దు. దేవునికి తెలిసే కార్యాలే మనము చేయాలి. ఆమేన్. ప్రభు బిడ్డలమైన మనం ఖచ్చితంగా ప్రభువు మెచ్చుకునే ఆత్మ ఫలాలు కలిగి ఉండాలి. ఆత్మ ఫలాలు మనుషులు మెచ్చుకునే కాదు. ఆమె పెద్దగా ప్రార్థన చేస్తుంది. ఎవడికి కావాలి? పెద్దగా చేయమన్నాడా ప్రభు? గుండె పగిలితే చెయ్యి. నీ గుండె పగిలిన పరిస్థితి ఉందే, గుండె పగిలేలాక ఏడు, తప్పులేదు. అందరు ఎంటూరని పెద్దగా ప్రార్థన. ఎవరికి కావాలి? ప్రభు ఏం చెవిటోడా? అమ్మ చెవిటోడు అన్న హృదయమును కుమ్మరించి పెదాలు కదిలేటట్టే ప్రార్థన. అది ప్రభువుకు కావాల్సింది. ఆత్మ ఫలాలు ఉండాలి. 2వ చోటు చూడండి, ప్రభు యొక్క కృపను బట్టి దానియేలు గ్రంథం 4వ అధ్యాయము 10-12 వచనాలు. నేను నా పడక మీద పరుండి ఉండగా నాకు నీ దర్శనములు కలిగెను. నేను చూడగా భూమి మధ్యను మిగుల ఎత్తు కలిగిన ఒక చెట్టు కనపడాను. ఆ చెట్టు వృద్ధి పొంది బ్రహ్మాండమైనదై దాని కొమ్మలు ఆకాశమునంటుచున్నది. ఎత్తుగా దాని ఆకారము భూతలమంత విశాలముగాను ఉండెను. దాని ఆకులు సొగసుగాను, దాని పండ్లు విస్తారముగాను కనబడెను. అందులో సమస్త జీవకోట్లకు ఈ చెట్టు ఏందో తెలుసా? అతిశయించే, చెప్పాలి, అతిశయించే చెట్టు.
చాలా ఎత్తు పెరిగిందంట. కాయలున్నాయంట, విస్తారమైన కాయలున్నాయి. అయితే తన ఎత్తును బట్టి ఆ చెట్టు ఏమైంది? అతిశయించింది, అతిశయపడింది. కొంతమంది ఈ లోక సంబంధంగా ఒక ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళగానే ఇంకా కళ్ళు కింద చూడరు, కళ్ళన్నీ పై కళ్ళు వస్తాయి. అది అతిశయించే చెట్టు. క్రింద చదివితే ఆ రాజట, నేను గొప్పోని, ఈ రాజ్యమంతా నాది, ఈ దేశమంతానే పరిపాలన చేస్తున్నా, నాకంటే మరొకడు గొప్పోడు అనుకున్నాడు. కొంతమంది అలా ఊహిస్తారు, కొంతమంది అలా గొప్పగా తమను తాము హెచ్చించుకుంటారు. అది దేవునికి ఇష్టము లేదు. అతిశయము దేవునికి ఇష్టము లేదు. ఆ చెట్టు చాలా ఎత్తు పెరిగింది, ఎత్తును బట్టి అతిశయించిందంట. నీ అందాన్ని బట్టి అతిశయిస్తున్నావా? నీ ధనాన్ని బట్టి అతిశయిస్తున్నావా? నీకున్న ఆస్తిని బట్టి అతిశయిస్తున్నావా? నీకున్న ఐశ్వర్యమును బట్టి అతిశయిస్తున్నావా? నీకున్న చదువును బట్టి అతిశయిస్తున్నావు. దేవునికి అతిశయము పనికి రాదు. ఆమేన్. చూడండి, యెహెజ్కేలు గ్రంథం 31వ అధ్యాయం 14వ వచనం. మీరున్న చోటునున్న వృక్షములన్నిటిలో ఏది కూడా తన ఎత్తును బట్టి అతిశయపడి తమ కొనను మేఘములకు అంటుచేసి గర్వింపకూడదు. ఆమేన్. బైబిల్లో ఒక చక్కని మాట ఏందో తెలుసా? నాశనానికి ముందు గర్వం నడుస్తుందంట. ఎంత సత్యం! సత్యమా ఇది కాదా అనుకుంటాం మనం. అబ్బో, వీళ్ళేంది చాలా అతిశయపడుతుర్రే, గర్విస్తరే అని. గర్వపడ్డావా? నీకంటే ముందు ఒకటి పోతుంది, ఏందో తెలుసు? అది నాశనం. నువ్వు గర్వపడితే నీకెంటనే నాశనం వచ్చింది. గర్వపడకూడదు. వాక్యములో చూడండి, ఇప్పుడు ఇలారా, దానియేలు గ్రంథం, యెహెజ్కేలు గ్రంథం 17వ అధ్యాయము 24వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 17:24. మరలా చదువమ్మా. దాని కొమ్మల నీడను అవి దాగును, యెహోవానగు నేనే ఘనమైన చెట్టును నీచమైన దానిగాను, నీచమైన చెట్టును ఘనమైన దానిగాను ఆయన చేస్తాడు. ఆమేన్. మన దేవుడట ఘనమైన చెట్టును చెప్పాలి, నీచమైనది గాను, నీచమైన చెట్టును చెప్పాలి, చేయువాడు ఆయనే. ఆమేన్. నీ చేతులేమి? తనకొండలో ఒక 20-25 సంవత్సరాల క్రితం ఒక ఆయన బాగా మంచి ధనవంతుడు ఉన్నాడు. ఇంత పెద్ద సిగరెట్ కాల్చేవాడు, అందరికంటే ఎక్కువ రేటుగా సిగరెటు కాల్చేవాడు. బాగా డబ్బు ఉన్నాయి. ఒకడికి వడ్డీకి డబ్బులు ఇస్తూ ఉంటాడు, ఒకడికి డబ్బులు ఇస్తే వాడు ఇవ్వలేదని పెద్ద బూతు మాట తిట్టాడు అని. పెద్ద బూతు మాట నేను విన్నాను. నేను అప్పుడు ఇంటర్ చదువుతున్నా, విని అయ్యో ఏంది ఎంత మాట అన్నాడే అనుకున్నా. సరిగ్గా 25 ఏళ్లకి నేను హైదరాబాద్ నుండి చినకొండల బస్సు దిగి ఉదయాన్నే ట్రైన్ కోసం వస్తే ఆ స్టేషన్లో కూర్చుందామంటే ఒకడు పడుకొని ఉన్నాడు, అడుక్కునే ఆయనలాగా. లేరా కూర్చుందామని అనగానే లేచి సార్ నమస్తే అన్నాడు. వాకిలు చూస్తే బూతు మాట అన్నాడే, ఇంత పొడుగు సిగరెట్ కాల్చాడు వాడు ఆయన. ఏందండి ఇట్లయ్యా? సార్ నాకు బోన్ క్యాన్సరు. ఏ క్యాన్సరు? బోన్ అంటే ఎముక, ఎముక్కే ఇంకేడుంది? ఎముక బాగుంటేనే కండలు బాగుండే, ఎముక క్యాన్సర్ అంతా అయిపోయింది. ఆయన పని అయిపోయింది.
అప్పుడు నేను జ్ఞాపకం చేశా, సార్ మీరు పలాని రోజు పలాని వ్యక్తిని ఇలా అన్నారు. అవునా సార్, అలాంటివన్నీ నాకు శాపాలయ్యాయండి అని చెప్పాడు ఆయన నోటితో. ఏమయ్యాయంట? ఘనమైనటువంటి చెట్టును చెప్పండి నీచమైనదిగాను, నీచమైన చెట్టును చెప్పాలి దేవుడు చేస్తాడు. అందుకని నువ్వు ఏం గర్వపడమాక, దీన్ని చూసుకొని గర్వం. పోతూ పోతూ నడుస్తూ ఆ రాయి తట్టుకొని పడి చచ్చిపోయిన వాళ్ళని నేను చాలా మందిని చూద్దాను. అది మానవుని జీవితానికి ఉన్న విలువ. దీన్ని చూసి గర్వపడతావు. బోన్ క్యాన్సర్ వస్తే ఒక అడుక్క తినే వ్యక్తికి అతనికి తేడా లేదు. అలా ఉన్నది ఆయన యొక్క స్థితి. చూసారా? దేన్ని చూసి మనం ఈ భూలోకములో ఏమవ్వకూడదు? మన భాషలో చెప్పనా, లక్షాధికారి భిక్షాధికారి అవుతాడు, భిక్షాధికారి. ఇది బాగా వచ్చేటట్టుంది మీకు కదా. మా జాగ్రత్త, దేనిని చూసి చెప్పాలి గర్వపడకూడదు. ఎంత మన ఆయుష్. యెషయా గ్రంథములో ఉంది, నరుని ఆయువు గడ్డి పువ్వు వంటిదంట. ఏంటిదమ్మా? గడ్డి పువ్వు. ఉదయాన్నే కోసుకొచ్చి ఇంట్లో వేస్తే మధ్యాహ్నానికి సాయంత్రానికి ఏమైంది? వాడిపోద్ది. గర్వపడకూడదు, అతిశయించే చెట్టులాగా ఉండకూడదు. ఆమె మరి ఏ చెట్టులాగా ఉండాలయ్యా? చక్కగా ఫలాలనిచ్చే చెట్టులాగా ఉండాలి. ఆ రాజు ఇది నా రాజ్యము, నా పరిపాలన అని అతిశయించాడంట. వాక్యములో ఉంది, ఈ చెట్టును కొట్టివేయుము. చెట్టును, కొన్ని చెట్లు మనం చూస్తుంటేనే మొదుళ్ళలోకి ఏమైపోతాయి? ఎండిపోతాయి. దేనికి పనికిరా. ఎవరు దాన్ని కొట్టాల్సిన పని లేదు. మన కళ్ళ ముందే చూస్తున్నాం. బుద్ధి తెచ్చుకుందాం. గర్వపడుతున్నావా? నీ ఆస్తిని బట్టి, నీ ఐశ్వర్యాన్ని బట్టి, నీ అందాన్ని బట్టి గర్వపడుతున్నావా? జాగ్రత్త. ఇవేవి నీతో ఉండేవి కావు. ఇవేవి స్థిరమైనవి కావు. ఇవేవి శాశ్వతమైనవి కావు. గుర్తుపెట్టుకోవాలి. ప్రభు బిడ్డలమైన మనం, అమ్మా, ప్రభుకిష్టమైన కాయలు కాయుదుముగాక. అప్పుడు ప్రభు వచ్చి నిన్ను దర్శించి ఆ కాయను తీసుకొని ఆయన పూజించి సంతోషించునుగాక. మూడో చెట్టు చూడండి దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో, న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయము 8వ వచనం. చెట్లు తమ మీద రాజును ఒకరిని అభిషేకించుకొనవలెనని మనసు కలిగి బయలుదేరి మమ్మును ఏలుమని ఒలీవ చెట్టును అడిగెను. ఒలీవ చెట్టు అంటుందంట, దేవునిని మానవులను దేవుని వలన సన్మానించుదురు. ఆనా తైలము ఇయ్యకుండా చెట్టు మీద రాజునయ్యుండి అటు ఇటు ఓగడానికి నేను వస్తానా, నేను రానన్నది. ఆమేన్. చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరచండి. ఏ చెట్టు ఇది? ఒలీవ చెట్టు. చెట్లన్నీ కలిసి మన మీద ఒకరిని రాజుగా ఎన్నిక చేద్దామనుకున్నాయి. ఏంటి అవి? చెట్లమ్మా. ఇప్పుడు అన్నిటికీ సంఘాలు ఉన్నాయి. మాలోళ్ళ సంఘం, మాదిగోళ్ళ సంఘం, రెడ్డి గారి సంఘం, ఎరుకల యానాదుల సంఘం, దానికి ఒక ప్రెసిడెంటు, సెక్రటరీ. ఇట్లాగే చెట్లంట మనందరి మీద ఒకరిని రాజును చేద్దామనుకున్నాయంట. అనుకొని మొదట ఒలీవ చెట్టు దగ్గరికి వెళ్ళి ఒలీవ చెట్ట నువ్వు మా మీద రాజుగా ఉండు అన్న. ఈ ఛాన్స్ నీకు వచ్చి వదులుతామమ్మా? పద, ఇప్పుడే ఉంటానంటాం కదా.
ఒలీవ చెట్టు ఏమన్నదో తెలుసా? దేవునిని మానవుల్ని సన్మానించే అభిషేక తైలము ఇవ్వకుండా మానుకొని మీ మీద రాజుగా ఉండి అటు ఇటు ఊగడానికి నేను వస్తానా, నేను రానన్నది. ఆమేన్. ఎంత మంచిదండి. అంటే దేవుడు చెప్పిన పని చేసే చెట్టు. ఆమేన్. దేవుడు ఒలీవ చెట్టుకి ఏం చెప్పాడు? నువ్వు అభిషేక తైలం ఇయ్యాలి, నీ తైలముతో నేను రాసులను ప్రజలను అభిషేకిస్తాను అని చెబితే, దేవుడు చెప్పిన పని మాత్రమే చేసే చెట్టు ఇది. అది చేయకుండా రాజుగా ఉండి అటు ఇటు ఊగడం తప్ప రాజుకి ఏం పని ఉంటుంది అమ్మా? పూర్వకాలము ఊరు కాసే వెంకాయలు ఉండేవాళ్ళంట. ఎవరు? ఊరు కాసే వెంకాయలు. పని ఉండదు, ఊరంతా తిరిగి వస్తాడు, రోజు ఒక ఇంట్లో అన్నం పెడతారు వాడికి. ఇంకా పని ఏమి? పేరేంది? ఊరుగాసే వెంకాయ. ఏం పేరు? ఉద్యోగం కూడా అదే, ఊరుగాసే. ఇంకా పని చేయడాడు, రోజు ఊరంతా ఒలీవ చెట్టు. నాకు అది వద్దు, దేవుడు నాకు ఏ పని ఇచ్చాడో ఆ పని మాత్రమే. భూమి మీద అందరు అట్లుంటే అమ్మా అసలు గొడవలే ఉండవు. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, ఏందో తెలుసా? ఏ రూట్లో పోయేవాడు ఆ రూట్లో పోతే యాక్సిడెంట్ అవుద్దా? అటు పోయేవాడు ఇటు వస్తాడు, ఇటు పోయేవాడు అటు వస్తాడు. ఎవడు రూట్లో అడిపోతే యాక్సిడెంట్ కాదు. ఒలీవ చెట్టు చక్కగా చెప్పింది, దేవునిని సంతోషపెట్టే పని నేను. మీ మీద రాజుగా ఉండి ఊరక అటు ఇటు ఊగడానికి నేను రాను. ఎంత మంచి చెట్టు, ఎంత మంచి చెట్టు. మరి నువ్వు నీకు సంబంధము లేని దానికి వెళ్తావు, నీకు దేవుడు చెప్పని పని చేస్తావు, దేవుడు నీకు అప్పగించిన పనిని మానుకొని ఇంకో పనికి వెళ్తావు. అది దేవునికి ఇష్టము కాదు. యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనములో ఒక మాట ఉంది, ఏంటో తెలుసా? చేయుటకు నీవు నాకిచ్చిన పనిని సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నేను నిన్ను మహిమపరిచా. భూమి మీద నేను నిన్ను చూసారా? నిన్ననే దనకొండలో మా ఇళ్ళ దగ్గర గొడవ ఆడుతుంటే వాళ్ళిద్దరు గొడవ ఆడుకుంటే ఇంకొక ఆమె వచ్చింది, మీ ఆయన్ని సంగతి చూసుకోపమ్మా, ఆయన సరిగా చూసుకో కానీ నువ్వు వచ్చి మాకు అన్నారు. తెలిసిందా? అంతటి తను వెళ్ళిద్దామా? మా ఆయన పనికి రానివాడు, మీ సంగతి దేవులుతా, నీకెందుకు? కొంతమంది దేవుడు చెప్పిన పనిని వదిలేస్తారు, చెప్పని పనిని ఏం లాభం? ఒలీవ చెట్టు అట్లా కాదు. దేవుడు నాకు ఏ పని చెబితే ఆ పనే చేస్తా. దేవుడు నిన్ను ప్రేమించి చిన్న పని ఇచ్చాడు, చెయ్యి నమ్మకంగా. దానిలోనే దేవుడు నిన్ను ఆశీర్వదించి గొప్ప చేస్తాడు. చదువుకున్న వాక్యం, నీచమైన దానిని దేవుడు ఏం చేస్తాడు? ఘనమైనదిగా చేస్తాడు. ఆమేన్. నువ్వు చిన్న పని ఇస్తే చేయలా, పెద్దదైతే చేస్తా. చిన్నదే కింద జల్లనోడు ఉట్టికి జల్లుతాడా అమ్మా? చల్లనే. నువ్వు చిన్న పని చేయలేకపోతున్నావు, పెద్ద పని ఎందుకు నీకు? జాగ్రత్త. ఒకసారి ఈ ఊరులా ఈ రామక్కపల్లి వెళ్ళాం మేము, ప్రార్థనకి వెళితే మాతో ఒక టీచర్ వచ్చిండు. టీచర్ వస్తే ఒక ఆమె లేచి అన్నది, అయ్యో నిన్న బడి దగ్గరికి వస్తే నువ్వు సరిగా మాట్లాడనే చేతగాలి నీకు, ఎట్ట పడితే అట్ట మాట్లాడు, పెద్ద వాక్యం చెప్పని వచ్చినవే, పోవయ్యా నీ వాక్యం ఎవడు అంటాడు. చూసారా? స్కూల్ దగ్గరికి వచ్చిందంట, పిల్లోడిని తీసుకొని చక్కగా మాట్లాడకుండా ఎట్ట పడితే అట్ట మాట్లాడావు. ముందు నీ సంగతి చూసుకోయ్యా. రచనంట, నీకుందే రచన, నీకుందే భాగ్యము, నువ్వు అసలు కరెక్ట్గా ఉన్నావా? నేను వస్తే మా పిల్లోని తీసుకొస్తే ఇష్టం వచ్చినట్టు మాట్లాడినావు, బైబిల్ అది చెప్పింది. అబ్బా అబ్బా, మేమందరం చెప్పాలి, నోటి మీద కాముకున్నాం. నిజమే కాము చెప్పింది. ఇంకొక ఆయన వచ్చి అంటుండే, అసలు ముందు బడి చెప్పకుండా అయ్యానా? చూసినావా ఎంత తెలిసిందో వాడికి? బడి చెప్పకుండా ప్రార్థన కొత్తుండు, ముందు బడి చెప్పవాలి. జీతం ఎందుకు తీసుకుంటున్నావు? జీతం తీసుకుంటున్నావు, నువ్వు బడేమో చెప్పటం. యేసు ప్రభు చెప్పిండా? మాకు నోట్లో మాట ఏలు ఇలా వేసుకున్నాం. వాళ్ళు మాట్లాడే నిజం. దేవుడు నిన్ను ప్రేమించి చిన్న పనినిచ్చిన నమ్మకంగా
చెయ్యి, దేవుడు మెచ్చుకుంటాడు, దేవుడు నిన్ను దీవిస్తాడు. ఆమేన్. అంతేగాని ఇది కాదా పెద్దదైతే చేస్తా, నువ్వు అసలు ఉట్టికి చల్లవు, ఆకాశానికి ఏం చల్లుతావు? చిన్న పని నమ్మకంగా చేయలేవు. జాగ్రత్త, జాగ్రత్త. ప్రభువు చెప్పిన పని మనము చెప్పండి నోటి నిండా చెయ్యాలి. అర్థమైందా? కొంతమంది ఇంట్లో చల్లరు, బయటకు వచ్చి పెద్దగా చెప్పండమ్మా, ఇట్లాంటి సరుకు ఎక్కువ, ఇంట్లోనేమో చల్లరు, బయటకు వచ్చి కేకలు. వద్దు, ముందు నిన్ను నీవేంటో సరి చేసుకో. దేవుడు నీకు ఇచ్చిన పని నమ్మకంగా చేయి, దేవుడు నీకు చెప్పిన పని నమ్మకంగా చేయి. ఒలివ చెట్టు అన్నది నేను రానయ్యా, రాజుగా ఉండి మీ మీద రాజుగా ఉండి అటు ఇటు ఊగడానికి నేను రాను. నా తైలాన్ని నేను ఇస్తా, దేవుణ్ణి సంతోష పెడతా. ఆమేన్. దేవుణ్ణి సంతోషపెట్టే పని చేయమ్మా. నీకున్న దానిలోనే నమ్మకంగా చేస్తే దేవుడు నిన్ను దీవించునుగాక. దేవుడు చెప్పిన పని వదిలేసి, దేవుడు నీకు ఇట్టి శ్రేష్టమైన పనిస్తే, బాధ్యత ఇస్తే, ఈ పని చేయకుండా నువ్వు ఆ పని వదిలిపెట్టి ఇంకొకటి కోరమాక. ఆమేన్. కోరమాక. ఆమేన్. ఓ తల్లికి 2 కొడుకులట. మా పెద్దోడేమో మాంసం కొట్టంట. మా ఏం చేస్తాడు? చిన్నోడేమో వాక్యం చెప్పేది, అచ్చం మాలాగనమాట. వీడు చిన్నోడు వాక్యం చెప్పి వచ్చి దేశమంతా ఇంట్లో అంటాడంట, మా అన్న పరలోకం వాడు. ఇదేంది? వీడు జడ్జిమెంట్ చేస్తుండు, తీర్పు తీరుస్తుండు. ఎందుకు? రోజొక బ్యాబ్యా చేస్తుండు, ఎన్ని ప్రాణాలు చేస్తుండు. పరలోక రాజ్యము నేను మాత్రము. ఆ 2 చచ్చిపోయికి ఈడేమో నరకంలో ఉండంట, ఆయనేం పరలోకం. చూసారు ఏంది తేడా? నువ్వు చెబుతున్నావు కానీ చెప్పినట్టు ఆయన జీవాలు కోస్తున్నాడంటే సర్వ జీవాలు దేవుడు మన కొరకే సృష్టించాడు. ఆదికాండం చూస్తే భూమి మీదనున్న ప్రతి జీవిని నువ్వు వేలు, నువ్వు తిను, నువ్వు అనుభవించు. అందుకే మనమేమో పొట్టేళ్ళని తింటాం, దొన్నలు తింటాం, మేకలు తింటాం అనుకో, చైనాకపోతే కప్పలు తింటారు. అర్థమైందా? ఇంకో దేశానికి వెళ్తే పాములు తింటారు. పాములు తల వరకు తీసేసి హాయిగా ఏపుడు చేసుకొని తింటారు. ఇంకో దేశానికి వెళ్తే పిల్లులు తింటారు. భూమి మీద ఉన్న ప్రతి జీవిని ఎవరో ఒకళ్ళు తింటారు. అయితే మనకు తెలిసినవి మనం తింటున్నాం, వాళ్ళకు తెలిసినవి వాళ్ళు తింటున్నారు. అన్ని తినడానికి దేవుడు మనకిచ్చాడు. బైబిల్లో ఉంది, ఆదికాండం 2లో ఉంది. ఏమని తెలుసు? కూర మొక్కలనిచ్చినట్టు చెప్పాలి, నేను మీకు ఈ జీవులన్నీ ఇచ్చా, మీరు తినండి, భూమిని యాలండి. దేవుడు ఇచ్చాడు. అర్థమైందా? ప్రభు బిడ్డలమైన మనం దేవుడు ఏం చెబితే ఆ పనే చేయాలి. ఒలీవ చెట్టు దేవుడు చెప్పిన పనినే చేసే చెట్టు. ఎన్ని చెట్లు చెప్పుకున్నాం అమ్మా? 3 చెట్లు. మొదటిది దేవుడు దర్శించిన చెట్టు, లేక కాయలు లేకుండా ఆకులున్న చెట్టు, క్రియలు లేకుండా ప్రార్థనకు వచ్చే వాళ్ళకి అది సాదృశ్యం. 2వ చెట్టు అతిశయించిన చెట్టు, అంటే తనను తాను హెచ్చించుకున్న చెట్టు. ఎత్తును బట్టి హెచ్చించుకుంది, పెద్ద గాలి వచ్చింది, చెట్టు ఏమైంది? అంతా మనిషి జీవితం. అతిశయించుకోమాక, గర్వపడమాక. దేవుడు ఒక్క క్షణములో నీ స్థితిని మార్చగలడు. ఆమేన్. ఘనహీనమైన వారిని చెప్పాలి ఘనమైన వారిగా, ఘనమైన వారిని చెప్పాలి ఆయనే చేసేవాడు. ఆయనకు నమ్మకంగా, ఆయనకు భయపడి, ఆయన చెప్పిన ప్రకారము జీవించే చెట్టులాగా ఉండాలి. 3వది ఒలీవ చెట్టు, అంటే దేవుడు చెప్పిన పనిని చేసే చెట్టు. అంటే ఈ భూమి మీద మనం దేవుడు ఏం చెబితే ఆ పనినే చెయ్యాలి. అదే ప్రభువుకి ఎంతో మహిమ. అతి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.